ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టుడే థింగ్స్. లాస్ట్ వీడియోలో అయితే మనం అరుణాచలం ఎలా రావాలి, ఎక్కడ స్టే చేయాలి అండ్ దర్శనానికి ఎంత టైం పడుతుంది ఏంటి అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాం కదా! అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనం గిరి ప్రదక్షిణ ఎలా స్టార్ట్ చేయాలి అండ్ వెళ్ళే దారిలో మనకి ఎన్ని లింగాలుంటాయి, ఎక్కడున్నాయి, ఏంటి, ఎలా ఉంటాయి అనేది క్లియర్‌గా చెప్పాను. ఒకసారి చూడండి. అయితే మన రాజగోపురం దగ్గర మనకి ఒత్తులతో ఒక దీపం అయితే పెట్టి, కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. ఇది మనకి రాజగోపురానికి లెఫ్ట్ సైడ్ నుంచయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. మేము వెళ్ళినప్పుడైతే రోడ్డు అప్పుడే మళ్ళీ వేస్తున్నారు. సో, అంతా సిమెంట్ రాళ్ళతో ఉంది. సో, మనకి ఈ గిరి ప్రదక్షిణలో వచ్చేసి మొత్తం 8 లింగాలు ప్లస్ సూర్యలింగం, చంద్రలింగం కూడా ఉంటాయి. సో, ఎవ్రి లింగం అనేది నేను ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. ఎన్ని లింగాలుంటాయి ఏంటి అనేది. అండ్ మనకి ఈ రోడ్‌లో వెళ్ళేటప్పుడు మీరు చూసుకుంటూ వెళ్ళండి. ఇంద్రలింగం అనేది షాప్స్ మధ్యలోనే ఉంటది. సో, మనకు కనిపించదు. ఇదిగోండి ఇలా ఉంటదనమాట. అండ్ లోపల ఫోటోస్ అయితే తీయనీయలేదు వాళ్ళు. అందుకనే నేను లెఫ్ట్ సైడ్ ఫోటోస్ అలా స్క్రీన్ మీద ఏస్తున్నాను చూడండి. మేమైతే లోపలికెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము. మనకి ఇక్కడ బయటికి రాగానే ఈ 3 రోడ్లు కనిపిస్తాయి చూడండి ఎదురుగా. లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు, రైట్ సైడ్ ఒక రోడ్డు. సో, ఇక్కడైతే మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. మనం రైట్ సైడే తిరగాలి. రైట్ సైడ్‌లో మనకి సిమెంట్ రోడ్ అనేది ఏస్తున్నారిప్పుడు. సో, తర్వాత సైన్ బోర్డ్ అవి పెడతారనుకుంటా. ఇప్పుడైతే లేవు. అందుకని మీకు చెప్తున్నాను నేను ఎవరైనా వెళ్ళేవాళ్ళుంటే. ఇక్కడ ఈ సిమెంట్ రోడ్డు ఉంది గదా! ఈ స్ట్రెయిట్ రోడ్ ఎళ్ళాలనమాట మనం రైట్‌కి తిరిగి. ఈ రోడ్డు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ సైన్ బోర్డ్స్ ఉండవు. మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలనమాట. ఈ సిమెంట్ రోడ్ ఉంది గదా! ఇప్పుడు దీని పక్క నుంచి మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్‌లో ఈ రోడ్ తీసుకుంటే ఇదిగోండి ఇలా వస్తదనమాట. ఈ రోడ్ ముందుకెళ్తే మనకి ఇక్కడ నుంచి సైన్ బోర్డ్స్ అయితే కనిపిస్తాయి మనకి. గిరివలయం ఎటెళ్ళాలి, ఏంటి అనేదైతే క్లియర్‌గా ఉంటది. అప్పుడు ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, ఇక్కడ ఈ సర్కిల్ దగ్గర నుంచి మనం రైట్ తీసుకొని లోపలికెళ్ళిపోతే, మనకి అన్ని లింగాలొచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంటాయి. బట్ అగ్నిలింగం, మోక్ష మార్గం వచ్చేసి రైట్ సైడ్ ఉంటాయి. చూడండి ఇక్కడ బోర్డ్ ఉంది గదా! బోర్డ్‌లో ఈ లింగాలైతే నేమ్స్ అన్నీ మెన్షన్ చేసుంటాయి. సో, ఈ రోడ్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి అగ్నిలింగం బోర్డ్ అయితే కనిపిస్తది. ఇది మనకు చాలా చిన్నగా కాలనీల్లో రోడ్డు ఉంటది కదా! సిమెంట్ రోడ్డు. అలా ఉంటదనమాట. అందుకనే నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఇదిగోండి ఇక్కడ ఆర్చ్ కూడా కడుతున్నారు. ఫ్యూచర్‌లో ఆర్చ్ కూడా పూర్తయితే క్లియర్‌గా తెలిసిపోతది. బట్ ఇప్పుడైతే ఇలా ఉంది. సో, అందుకని చెప్తున్నాను. ఇది సెకండ్ లింగం అనమాట మనకి అగ్నిలింగం. ఈ అగ్నిలింగం దగ్గరైతే దర్శనం చేసుకొని మళ్ళీ మనం బయటకొచ్చేస్తే, మనకి వెళ్ళే దారిలో చాలా టెంపుల్స్ అండ్ ఆశ్రమాలైతే మనకి కనిపిస్తూనే ఉంటాయి. సో, మనకు ఫస్ట్ కనిపించే ఆశ్రమం వచ్చేసి శ్రీ శేషాద్రి స్వామిగల ఆశ్రమం అనేది ఉంటది. సో, ఆ ఆశ్రమం గూడా నేను చూపిస్తాను చూడండి. ఇదిగోండి. శ్రీ శేషాద్రి స్వామిగల ఆశ్రమం. దీంట్లో గూడా మనకి రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. బట్ 1 ఆర్ 2 మంత్స్ బిఫోరే మనం బుక్ చేసుకోవాలనమాట వీటిని. అప్పుడే మనకి అవైలబుల్ ఉంటాయి. అండ్ దీని ముందే మనకి రమణాశ్రమం గూడా ఉంటది. అది గూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇదొచ్చేసి అమ్మవారి టెంపులు. ఇక్కడ గూడా ఆగి మేమైతే దర్శనం చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా వెళ్ళేదారిలో చాలా టెంపుల్స్ ఉంటాయి. శివయ్యది, తర్వాత విఘ్నేశ్వర స్వామిది ఇలా ఎవ్ చాలా మంది టెంపుల్స్ అయితే ఉంటాయి. బట్ ఇవన్నీ గిరిప్రదక్షిణలో అయితే మెన్షన్ చేసుండవు. ఓన్లీ 8 లింగాల గురించయితే మెన్షన్ చేసుంటాయి. కొంతమందయితే అసలు పూజారులు గూడా ఉండరు. డైరెక్ట్ వెళ్లి మనం దండం పెట్టుకొని వెళ్ళటమే. సో, ఇది దాటిన తర్వాత మనకి రమణాశ్రమం ఉంటది. ఇది మనకి అగ్ని తీర్థం అన్నమాట. ఇక్కడ కొలంలాగా ఉంటదనమాట. ఈ అగ్ని లింగం దాటగానే మనకి రైట్ సైడ్‌లో ఉంటది. ఇది ఆ రమణాశ్రమం. ఈ రమణాశ్రమం లోపలికి కూడా ఫోనయితే అలో లేదు. అంటే సైలెంట్‌లో పెట్టాలి. తీసుకెళ్ళినా గాని. ఫోటోస్ అవైతే తీయొద్దని జెప్పారు. లోపలైతే చాలా కూల్‌గా, ప్రశాంతంగా ఉంది. రమణ మహర్షి స్టాచ్యూ అయితే ఉంది లోపల. ఎదురుగా కూర్చొని చాలామందయితే ధ్యానం జేస్తున్నారు. అండ్ లోపల చాలా వస్తువులున్నాయి. ఆయనకి సంబంధించినంత వరకు ఆయన వాడిన సోఫాలు, కుర్చీలు అండ్ మోక్షం ఇచ్చిన కాకి అవన్నీ ఉంటాయి గదా! అవన్నీ లోపలున్నాయి. అండ్ బుక్ స్టాల్ గూడా ఉంది. బుక్స్ కూడా లోపల అమ్ముతారనమాట. నేనైతే ఒక 2 బుక్స్ తీసుకున్నాను. అక్కడి నుంచి మనం మళ్ళీ రమణ మహర్షి ఆశ్రమంలో కొద్దిసేపు స్పెండ్ చేసిన తర్వాత బయటకొచ్చాము. ఇక్కడ మనకి తాళ్ళలింగం వచ్చేసి యమలింగం అనమాట. ఇది మనకి దగ్గర దగ్గర ఏదైనా గాని ఈచ్ లింగం వచ్చి 1.5 కిలోమీటర్స్ లేదు కొన్నైతే 1.7, 1.8 కిలోమీటర్స్ కూడా గ్యాప్ ఉంది. ఇది మనకి అరుణాచలేశ్వర కొండ అనమాట.
ఇది మేము కొంచెం డే టైమ్‌లో ఉన్నాం గదా! కనిపిస్తుంది కాబట్టి తీశాను. ఇలా వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ కూడా 2 రోడ్స్ వస్తాయి. లెఫ్ట్‌కో రోడ్డు, రైట్‌కో రోడ్డు. ఎందుకంటే ఇది జనరల్ బస్సులు, ఆటోలు ఇది జనరల్ రూట్స్ అనమాట. అందుకనే క్లియర్‌గా నేను మెన్షన్ చేసి చెప్తున్నాను మీకు. మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవ్వద్దని. అండ్ అక్కడ కూడా మనకి బోర్డ్స్ అయితే ఉన్నాయి. సైన్ బోర్డ్స్. బట్ మీకు తెలుస్తదని చెప్పి పెడుతున్నాను. అన్ని లాంగ్వేజ్‌లో ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి ఫారెస్ట్‌లా ఉందనమాట. ఆ కొండ పక్కనే. ఇక్కడ జింకలు అవి అయితే ఉన్నాయి. అక్కడ మనకి వాటికి ఫుడ్ గూడా పెట్టనివ్వట్లేదు వాళ్ళు. పెట్టారు బోర్డ్స్ అని పెట్టకూడదు అని జెప్పి. ఇది ఫోర్త్ లింగం. మనకి నైరుతి లింగం అనమాట. ఈ నైరుతి లింగం దగ్గరికి రాగానే మనకి ఒక 25% అయితే మనం గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసినట్టే. చూడండి అక్కడ బోర్డ్ రాసారు. ఫోటోలవి తీయొద్దని. చెప్పాను గదా! మీకు మెన్షన్ చేయని లింగాలుంటాయని. ఇదే సూర్యలింగం అనమాట. ఇది సూర్యలింగం మనకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్‌లోనే ఉంటది. జనరల్‌గా అందరూ దండం పెట్టుకొని ఎళ్ళిపోతారు. ఇక్కడ నుంచి ఓన్లీ 1.5 కిలోమీటర్ నడిచిన తర్వాత మనకి వరుణలింగం అయితే ఉంటది. ఇది కూడా మనకి లెఫ్ట్‌లోనే ఉంటది. చూడొచ్చు మీరు. సో, ఇక్కడ కూడా మేము ఆగి దండం పెట్టుకొని మళ్ళెళ్ళాము. చెప్పాను గదా! మీకైతే చాలా టెంపుల్స్ ఉంటాయి. ఆశ్రమాలుంటాయి. ఇక్కడ ఫారినర్స్ అయితే వచ్చి స్టే చేసేవాళ్ళుంటారు. ఇక్కడే ఉండిపోయినోళ్ళు గూడా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వాయులింగం. ఇవన్నీ రోడ్డు పక్కనే ఉంటాయి. మనకి కనిపిస్తూనే ఉంటాయి. సో, నో ప్రాబ్లమ్. అందరూ అక్కడ ఆగుతారు. వెళ్లి దండం పెట్టుకుంటారు. అండ్ నడవలేని వాళ్ళుంటే గనక వాళ్ళైతే ఆటోల్లో ఇంతని చార్జ్ చేసి గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేస్తారు. సో, పెద్దవాళ్ళు, కొంచెం నడవలేని వాళ్ళు. కొంచెం సన్‌లైట్ దిగిపోతున్న కొద్దీ ఇక్కడ చూడండి మనకి కొండైతే కనిపిస్తుంది గదా! అది దాటగానే మనకి లెఫ్ట్‌లో చంద్రలింగమే ఉంటది. ఇది కూడా మనకి గిరి ప్రదక్షిణలో అయితే మెన్షన్ చేసి ఉండదు. జనరల్‌గా పెట్టిందిది. అదంతా అయిపోయిన తర్వాత మేము మళ్ళీ కుబేరలింగం దగ్గరికొచ్చాం. కుబేరలింగం గూడా మనకి లెఫ్ట్ సైడే ఉంటది. ఇదిగోండి రైట్ సైడ్ అయితే నేను ఇమేజ్ పెట్టాను చూడండి. అంటే టెంపుల్‌లో తీయనీయలేదు కాబట్టి నేను ఇమేజెస్ పెట్టాను. తీనిస్తే గనక తీసి పెట్టేవాడిని. ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ మోక్ష మార్గం చూడండి చాలా మందంటే చాలా మందున్నారు. దగ్గర దగ్గర మాకైతే 1 అవర్ టైం పట్టింది రావటానికి. ఎందుకంటే లావుగా ఉన్న పర్సన్స్ లోపలికి వెళ్లి, ఆళ్ళు పట్టగా మళ్ళీ బయటకొచ్చి, ఇలా అయితే టైం అనేది చాలా తినేసిందక్కడే. బట్ ఆ మోక్ష మార్గం నుంచి రావాలి కాబట్టి వెయిట్ చేసాము. ఇదిగోండి ఈ సర్కిల్ దగ్గర నుంచి మళ్ళీ మనం రైట్ తీసుకోవాలి. ఇక్కడ కూడా 2 రోడ్స్ ఉంటాయి. లెఫ్ట్ రోడ్డుకెళ్తే మనకి సర్వీస్ రోడ్‌లా ఉంటది. అటు సైడ్ వెళ్తేనే మనకి ఈశాన్యలింగం అనేది కనిపిస్తది. సో, మీకు బోర్డ్ కనిపిస్తుంది గదా! చూసుకొని వెళ్ళండి. ఇక్కడ మనకి ఈశాన్యలింగం దగ్గర పక్కనే అసలు. ఈశాన్యలింగం లెఫ్ట్ సైడ్‌లోనే మనకి తమిళనాడు టూరిజం వాళ్ళది ఇదుంటది గదా! హోటలు అదైతే ఉంటది. మీరెవరన్నా గాని ఇక్కడికి రావాలంటే ఇక్కడ గూడా బుక్ చేసుకోవచ్చు. ఈశాన్యలింగం పక్కనే ఉంటదని జెప్పి చూపిస్తున్నాననమాట. అక్కడ తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్‌గా ఉంటదని. మీరు గనక ముందుగా బుక్ చేసుకుంటే ఇక్కడ గూడా తీసుకోవచ్చు హోటల్‌లో రూమ్స్. అండ్ బ్రేక్‌ఫాస్ట్ సంథింగ్ అన్నీ గూడా ప్రొవైడ్ జేస్తారు. ఒకసారి వెబ్‌సైట్‌లో అయితే చెక్ చేయండి. మేము ఈశాన్య లింగం దర్శనం అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇంకా రాజగోపురం దగ్గరికొచ్చాము. మేమొచ్చేటప్పటికి 9:30 క్వార్టర్ టు 10 అయితే అయిపోయింది. సో, టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు. మేము బయట నుంచే మళ్ళీ దండం పెట్టుకొని రూమ్‌కైతే వెళ్ళిపోయాము. సో, ఇది ఫ్రెండ్స్ మొత్తం గిరి ప్రదక్షిణ అయితే మాదిలా జరిగింది. మీకు ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే వీడియోనైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేయండి. అలాగే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.